ఈరోజు నీకు వచ్చిన బాధను బట్టి, నీకు వచ్చిన కష్టాన్ని బట్టి, నీకు వచ్చిన నిందను బట్టి, నీకు వచ్చిన శ్రమను బట్టి కదిలించబడుతున్నావా ప్రియమైన సహోదరి సహోదరుడా? నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు నీతి కలిగి జీవిస్తున్నప్పుడు, నువ్వు నీతి కలిగి జీవిస్తున్నప్పుడు, నువ్వు నీతిమంతురాలుగా ఉన్నప్పుడు, నువ్వు నీతిమంతుడిగా ఉన్నప్పుడు, దేవుని కొరకు నువ్వు బ్రతుకుతున్నప్పుడు, దేవుని కొరకు నిలబడుతున్నప్పుడు నీ బాధ నీకు బాధగా ఉండదు. అది యోబు దేవుని యందు భయభక్తులు గలవాడును, యథార్థవంతుడును, న్యాయవంతుడును, నీతిమంతుడునై దేవుని యందు నిలిచి ఉండి చెడుతనమును విసర్జించిన వాడుగా ఉన్నాడు. యోబుని ఎలా ఆయన కదిలించాలని చూసింది సాతాను? బాధల ద్వారా. దేని ద్వారా? బాధల ద్వారా దేవుని ద్వేషించేలా చేయాలనుకుంది. బాధల ద్వారా దేవునికి దూరం చేయాలనుకుంది. బాధల ద్వారా, శ్రమల ద్వారా, శోధన ద్వారా యోబుని కదిలించాలనుకుంది. యోబు నీతిమంతుడు, యోబు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, యోబు యథార్థవర్తనుడు, యోబు నీతి యందు నిలిచిన వాడు కాబట్టి